నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేమైనా ఏమైనా నెగిటివిటీని ఫేస్ చేశానా, ఇప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9th మంత్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నేను పెట్టింది ఆగస్ట్లో పెట్టాను అనమాట. ఇప్పుడైతే 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. 9th మంత్ అయితే వస్తుంది అనమాట. ఈ 8 మంత్స్లో నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను, నేనేమి ఫేస్ చేశాను, నేనేమైనా ఫీల్ అయ్యానా, నా హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ అన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేసేస్తాను. అసలు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదా, చేస్తే గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, అసలు మనం ఎలా స్ట్రెస్ అవుతాం, అసలు ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కనే హైప్ ఆప్షన్ కూడా వస్తుంది, పాయింట్స్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ అసలు ఎందుకు పెట్టాలనుకున్నాను అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అయితే ఇప్పుడు కాదు, నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి అయితే నాకైతే ఇంట్రెస్ట్ అనమాట. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, దాంట్లో ఇలా వీడియోస్ చేయాలి, అది ఇది అని అయితే ఒక ప్లానింగ్ అయితే ఉంది. ప్లానింగ్ మీన్స్ నేను ఇలా చేసేద్దాం అలా అని అయితే ఏమి ఉండదు, కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇలా ఛానల్ పెట్టాలి, మనం చేసే అన్ని వీడియోస్ త్రో చెప్పాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. మ్యాక్సిమం నా క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే నాకు యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్ అండ్ పిచ్ అయితే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మెయిన్ వచ్చేసి వాళ్ళైతే మీరు చాలా డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మా అక్కకైనా కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా అదే నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే నేను ఈ వీడియో తీసేసి చక్కగా ఛానల్లో పోస్ట్ చేసేదాన్ని అలా అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట. నాకైతే ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అయితే ఇంట్రెస్ట్. మెయిన్ వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాలా వద్దా అంటే నేను పెట్టమనే చెప్తాను. బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటే మనకి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 8 మంత్స్ అవుతుంది. 8 కంప్లీట్ అయ్యి 9th మంత్ వస్తుంది అనమాట. సో నేను ఈ దాంట్లో చాలా గుడ్ చూశాను, కొన్నింటి చాలా ఫీల్ అయ్యాను. దగ్గర వాళ్ళ వల్లనే నేను చాలా అయితే ఫీల్ అయిన డేస్ కూడా చాలా ఉన్నాయి. అంతెందుకు మా హస్బెండ్ దగ్గర పెట్టించుకున్న డేస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టం, మనకి ప్యాషన్, మనకి అది ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అది అనేది మనం కంటిన్యూగా అది వెళ్తున్నా వెళ్ళకపోయినా మనం కంటిన్యూగా అనేది రన్ చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అయితే వస్తుంది అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను. సో అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, నీ కాదనట్లేదు. బట్ ఎవరు ఏమన్నా కానీ నీ బాగాలేదన్నా బాగుందన్నా ఏదన్నా కానీ నువ్వు కంటిన్యూ అయితే చెయ్యి. కంటిన్యూ చేయగలిగితేనే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత నేనేమైనా నెగిటివిటీ ఫేస్ చేశానా, నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని నా ఫ్రెండ్స్ కానీ చాలామంది నన్ను అడుగుతారు, నిన్ను ఎవరేమైనా అంటున్నారా, బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా అని. నాకు ఇంతవరకు అయితే 8 మంత్స్ కంప్లీట్ అయింది. 8 మంత్స్లో నాకు అంటే బయట నుంచి అయితే ఏ బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. మ్యాక్సిమము నేను నా చూసిన వాటిల్లో అయితే నార్మల్గా ఒక షార్ట్ అయితే 1 మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళినాయి కదా, దాంట్లో అంటే కొంచెం చిన్నగా 1 or 2 రాంగ్గా వచ్చాయి తప్పితే ఇంకా మ్యాక్సిమం దేనికి రాలేదు. ఈ కామెంట్స్ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ గుడ్ కామెంట్స్ని ఎలా తీసుకుంటామో బ్యాడ్ని కూడా వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం తీసుకోగలగాలి. ఇప్పుడు మనకు అది నచ్చలేదు అనుకో స్కిప్ చేసుకొని వెళ్ళిపోవటమే. ప్రతిదీ ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ డెఫినెట్లీ అంటారనమాట. ఏదొకటి బ్యాడ్ అనకుండా అయితే ఎవ్వరు ఉండరు. అది వచ్చినా కానీ మనం జస్ట్ అది వదిలేసుకొని పక్కకి వెళ్ళిపోవటమే అనమాట. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఈ కామెంట్స్ గురించి నాకు ఒక చాలా పాజిటివ్గా అనిపించింది ఒకటి అయితే చెప్తాను. నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే శారీ డ్రేపింగ్ అయితే చూసాం కదా, అదైతే ప్రజెంట్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది. 4 lakhs మెంబర్స్ అయితే చూశారు. 4 lakhs వ్యూస్ అయితే ఆ శారీ డ్రేపింగ్ అయితే వచ్చాయన్నమాట. దాంట్లో కింద ఎన్ని మంచి కామెంట్స్ వచ్చినాయి అంటే అసలు చాలా బాగా చెప్పారండి, మీ ఇలాంటి ఐడియా అయితే ఎవరు చెప్పలేదు, ఇలా డోర్కి పెట్టింది అయితే చాలా బాగా అనిపించింది, ఆ డోర్లు మీకు జోహార్లు, అట్లా చాలామంది అంటే బాయ్స్ కూడా
చాలా పాజిటివ్గా పెట్టారనమాట. చాలా వాటికి నాకైతే చాలా బాగా అనిపించింది. చాలామంది అయితే నాకు చాలా ఇయర్స్ అయిందండి శారీ కట్టుకోవడం రాదు, 10 ఇయర్స్ అయింది మ్యారేజ్, కానీ మీరు చెప్పేవే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని స్టిల్ ఇప్పటికి కూడా మంచి కామెంట్స్ వస్తాయి. దాంట్లో ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది. ఒక ఆమె అయితే అంటుందన్నమాట, మీరు ఇదంతా సొల్లు మీరు చెప్పాలా సంథింగ్ ఏదో అన్నారనమాట. అంటే దానికి నేను ఆ మెసేజ్ చూడలేదు. నేను చూడకముందే వేరే ఆమె రియాక్ట్ అయ్యింది. మీకెందుకంటే ఆమె స్టార్టింగ్ తెలియని వాళ్ళ కోసం చెప్పానని చెప్తుంది. మీకేమంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు స్కిప్ చేయండి, అంతేగాని మిమ్మల్ని వచ్చి ఎవరు చూడమన్నారు అని చెప్పి అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె నాకు స్టాండ్ తీసుకుంది. నేను అదే అంటున్నా, మనం మంచి కంటెంట్ చేసుకుంటూ పోతే మనకి అది మంచిగా అనిపిస్తే మనమే వెళ్ళి వాళ్ళకి రిప్లై అయ్యకపోయినా దానికి రిలేట్ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమెకి కౌంటర్ వేశారనమాట. నాకు అదే బాగా అనిపించింది. తర్వాత అట్లా అనమాట, మనం ఏదున్నా కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. అంటే నార్మల్ బయట నుంచి అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్గా వచ్చి పెద్దగా నేను ఫీల్ అయింది అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. కొన్నిటికి అయితే అవన్నీ ఎక్స్ప్లెయిన్ అంటే మనం అన్నీ చెప్పలేము కాబట్టి అంతెందుకండి, ఇప్పుడు మా హస్బెండే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో తీయమంటాను, తను బిజీ ఉంటారు, తీయరు, అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఎవరైనా నేను ఒకటైతే కన్ఫామ్గా చెప్పగలుగుతాను, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేస్తారో ఆ వీడియో తీసుకోవటం కానీ అది ఎడిటింగ్ అయినా ఏదైనా వాళ్ళకే ప్యాషన్ ఉంటుంది, అంతేగాని పక్కన వాళ్ళకి ఎవరికి ఉండదు. అంతెందుకు ఇప్పుడు మా హస్బెండే ఉన్నారనుకోండి, ఇప్పుడు వీడియో తీయమన్నప్పుడు కొన్నిసార్లు తీసారు, కొన్నిసార్లు తను బిజీ ఉండటం వల్ల తను తీయరు, నేను చాలా ఫీల్ అయిపోతా. అదే అంటున్నాను. కాకపోతే ఏంటంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే ఆ వీడియోస్ అయితే మనం తీసుకోగలుగుతాం, అంతే తప్పితే వేరే వాళ్ళు వచ్చి మనకి వీడియోస్ అయితే తీసే అంత ఇంట్రెస్ట్ ఉండదు. తీసినా కానీ వాళ్ళకి క్లారిటీ ఉండదు, మనం ఏ వేలో తీయాలి అనేది ఉండదు. కాబట్టి మనం చాలాసార్లు అయితే ఫీల్ అవుతాం. కొంతమంది అయితే ఫస్ట్లో నేను వీడియోస్ అయి పెడుతుంటే కొంతమంది అన్నారు, ఈమె ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసేస్తుంది, పెట్టేస్తుంది, అలా అని కూడా అన్నారు కొంతమంది అన్నారని నాకు తెలిసింది. అవును, నా ఇష్టం కదా, నా ఛానల్ నాకు ఇష్టం వచ్చినాయి నేను పెట్టుకుంటా. అది వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కానీ ఏంటంటే నా ఇష్ట ప్రకారంగా నాకు నచ్చింది నేను నా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే పోస్ట్ చేసుకోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ అన్నదైతే నేను పెడతాను. ఏం పెట్టినా కానీ వల్గర్గా అయితే ఏం పెట్టను, మ్యాక్సిమం పాజిటివ్ వేలోనే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అంతే చెప్తే నెగిటివ్ పెట్టేసి మనకి ఏదో వ్యూస్ కోసం అయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేయలేదు. నేను మంచి కంటెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసింది నేను మీకు కూడా చెప్పాలి, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నట్లయితే చెప్తారు. ఇప్పుడు కొంతమంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే అందరూ అసలు నీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏం తెలుసుకున్నారు, అసలు నీ యూట్యూబ్ ఛానల్ చూసి ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి చాలా అన్నారు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విజిట్ చేయండి, అవి చూపించండి, ఇవి చూపించండి అని చెప్పి. అంటే కొంతమంది చాలా పాజిటివ్గా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే నా సరౌండింగ్స్లో ఉన్న చాలామంది నాకు చాలా పాజిటివ్ వేనే చెప్పారు. అంటే ఈ టైప్ ఆఫ్ చేయి బాగుంటుంది, లేకపోతే ఇలా చేయండి. నేను శారీ డ్రేపింగ్ చేసిన తర్వాత అయితే నన్ను ఎంతమంది అప్రిషియేట్ చేశారంటే, నేను ఇక్కడ చేసినప్పుడు నేను ఊరెళ్ళాను అనమాట. ఊరెళ్ళినప్పుడు అసలు చాలామంది చెప్పారు, అలా శారీ డ్రేపింగ్ మేము చేసుకున్నాము, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. అంటే మా హస్బెండ్కి కొంతమంది కాల్ చేసి అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పారు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు బాగాలేదు అంటే వాళ్ళు చెప్పారు కదా, అదొకటి. ఇంకోటి వచ్చి ఏంటంటే చాలామంది నాకు సజెషన్స్ కూడా చాలా హెయిర్ స్టైల్స్ వేస్తావు కదా, హెయిర్ స్టైల్స్ చూపించు, నువ్వు బాగా వేస్తావు కదా, నువ్వు వేసుకుంటావు, అవి చూపించమని చెప్పి అన్నారు. నేనైతే చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా హెయిర్ స్టైల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, అవి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను అదే అనుకుంటా. ఇప్పుడు నాతో కొంతమందికైనా నేను ఫస్ట్ నుంచి ఫీల్ అయ్యేది ఏంటంటే 1 or 2 మెంబర్స్కి అయినా నేను పెట్టిన వీడియో అనేది హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా అయితే నేను హెయిర్ స్టైల్స్ పెడుతున్నాను, నాకేమన్నా
స్కిన్ కేర్కి సంబంధించింది అయితే చెప్పాను, మేకప్కి సంబంధించి చెప్పాను, హెయిర్కి సంబంధించి నేను చెప్పాను. ఇప్పుడు శారీ డ్రైవింగ్ బిగినర్స్కి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతారు, ఆ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేశాను. అలా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ వాటికి నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం అది చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళని. నేను ఎవరిని ఫోర్స్ చేసి నా వీడియోసే చూడండి చూడండి అని అయితే నేను ఎప్పుడు ఫోర్స్ చేసి అయితే చేయను. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకైతే నేను వీడియో అయితే సెండ్ చేస్తాను. అసలు వాళ్ళు నేను పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది చూడరని నాకు తెలుసు, బట్ కానీ నేను సెండ్ చేస్తే ఏముంది, ఒకవేళ వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు అయినా టైంపాస్కి అయినా చూస్తారేమో వీళ్ళు అయితే నేను మ్యాక్సిమం చేస్తాను అనమాట. నాకు అలా అయితే చాలా ఇంట్రెస్ట్. యూట్యూబ్ ఛానల్ పెట్టాము అంటే మనం డైలీ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాం కదా. అసలు నాకైతే ఒక్కొక్క వీడియో చేసేటప్పుడు అసలు ఎంత టైం పడుతుందంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఒక పక్క తలనొప్పి వస్తుంది, అసలు అన్నీ అనిపిస్తాయి. అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. అది మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుంది, ఎంతసేపు దానిపైన మనం వర్క్ చేయాలి అనేది యాజ్ ఏ యూట్యూబర్స్కి మాత్రమే ఆ పెయిన్ అయితే తెలుస్తుంది. అందుకండి ఇప్పుడు నేను మొన్న అయితే ఒక వీడియో చేశాను కదా, ఫ్రాక్ వీడియో. నేను అంటే ఈవినింగ్ 7కి కూర్చుంటే నాకు అది 12:30 దాకా పట్టింది. అంటే ఆ పిక్స్ అన్నీ చూసుకొని మళ్ళీ అవి యాడ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్స్ ఎంత ఇచ్చడానికి నాకు అసలు అన్ని అవర్స్ పట్టిందంటే అన్ని అవర్స్ పట్టింది. అట్లా అనమాట. అంటే ఒక్కొక్క వీడియో త్వరగానే అయిపోతుంది, ఒక్కొక్క వీడియో వచ్చేసరికి లాంగ్ పడుతుంది తనకి. అంటే పెట్టి ఎడిట్ చేసే టైం అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు కానీ నేను అదే చెప్తున్నా, మనకి ఇష్టంగా చేసుకుంటే నాకు ఆ పెయిన్ ఎప్పుడు అనిపించదు. నాకు బ్యాక్ పెయిన్ వచ్చినా లేకపోతే హెడేక్ ఉన్నా నాకు బాగాలేకపోయినా నేను వీడియో పెట్టాలి, ఈరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి, లేదు రేపు ఇంకో వీడియో ఇది చేద్దాము లేకపోతే అలా చేద్దాము అనే మైండ్ సెట్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది తప్పితే నాకు బాగాలేదు కదా ఈరోజు వదిలేద్దాం, లేకపోతే ఏమైందిలే ఈరోజు పెట్టకపోతే అనే ఇంటెన్షన్ అయితే ఇప్పుడు దాకైతే నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు. ఏదో ఒక వీడియో పెడదాము, నెక్స్ట్ డే ఏం వీడియో పెట్టాలి, ఎలాంటి వీడియోస్ చేద్దాము అనే మైండ్లో అయితే ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఇంతకు ముందు అయితే మనం పడుకోగానే డిఫరెంట్ కలర్లు అయితే వచ్చాయి, ఇప్పుడైతే మొత్తం వీడియోస్ గురించి, ఎడిటింగ్ గురించి, నేను ఈ వీడియో ఇలా ఎడిట్ చేసినట్లు లేకపోతే ఇలా యాడ్ చేసినట్లు ఇలా చేసినట్లు అయితే డ్రీమ్స్లో కూడా అలానే వస్తాయి అన్నమాట. అది మ్యాక్సిమం. అది కానీ యాజ్ ఎ యూట్యూబర్ అని కాదు, ఏ వర్కింగ్ ఉమెన్ అయినా కానీ చాలా టఫ్. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది పెయిన్. ఏముంది ఆమె వెళ్తుంది కదా వస్తుంది, లేకపోతే అది చేస్తుంది ఇది చేస్తుంది అంటారే తప్పితే అది ఎవరికి వాళ్ళకి ఫేస్ చేస్తేనే ఆ పెయిన్ ఎలా ఉంది అని అయితే తెలుస్తుంది. యాజ్ ఏ యూట్యూబర్గా నాకు నేను యూట్యూబ్ పెట్టినందుకు అరే నేను ఎందుకు యూట్యూబ్ పెట్టాను అనే ఫీలింగ్ అయితే నాకు అసలు ఎప్పుడు రాలేదు. ఆ ఫీలింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. నాకు ఏ వీడియో పోస్ట్ చేద్దాం ఏంటి అని అయితే ఉంటుంది తప్పితే ఇంకా వేరేగా అయితే ఏమి ఉండదు. అలా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా అనమాట. నాకు ఈ 8 monthsలో నేను చాలా నేర్చుకున్నాను. మన పక్కన వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారు, అసలు మనకి ఒకటి ఉంటే ఎట్లుంటుంది లేకపోతే ఎలా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరు మైండ్లో ఇంటెన్షన్ ఎలా ఉంది ఆబ్వియస్లీ తెలుస్తాయి అన్నమాట. మనం ఇదని కాదు, యూట్యూబ్ అని కాదు, మనం ఏదైనా చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే ఇంటెన్షన్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది ఏంటి అది ఇది అనేది. నేను అలా కొంతమంది దగ్గర నేను చాలా ఫీల్ అయ్యాను, బట్ ఫీల్ అయినా కానీ నేను ఎప్పుడు వాళ్ళని హెట్ చేసి అట్లయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే మనం మనుషులే కాబట్టి గబక్కన అన్న మనకి బాగా క్లోజ్ అన్న వాళ్ళు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఫీల్ అవుతాము. అలా అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం నేను నెగిటివిటీ ఫేస్ చేసిన అంత వరకు అయితే లేదు. మన ఛానల్కి ఇప్పుడు 8 months కంప్లీట్ అయిపోతుంది కదా, నాకు 5,000 సంథింగ్ అదే 5,000+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మ్యాక్సిమం నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నాకు ఫస్ట్ ఇన్కమ్ శాలరీ కూడా వచ్చింది. నాకు ఫస్ట్ ఇన్కమ్ శాలరీలో అయితే ఎంత వచ్చింది ఆ వీడియో అయితే నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా వెళ్ళి అయితే చూడండి. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ మళ్ళీ ఏంటంటే
మెయిన్ చాలామంది ఏంటంటే కొంతమంది చాలామంది చెప్తారు మీరు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోయింది అది ఇది అని. అవును, నేను కాదనట్లేదు. చాలా 2 ఇయర్స్ 1 ఇయర్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ కాకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అన్న వాళ్ళకి నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా కానీ ఒక వేనే ఎంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ అయితే ఓన్లీ కుకింగ్ ఛానలే స్టార్ట్ చేయండి. మీరు పూజకు సంబంధించినవి చేస్తాము అంటే ఓన్లీ పూజకు సంబంధించిన వీడియోస్ చేయండి. లేదు మేము అంటే షాపింగ్ బ్లాగ్స్ అవి ఉంటాయి అనమాట ఓన్లీ అదే. అంటే మీరు ఏదైతే ఒక వే అనమాట, ఒక వే వెళ్ళినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అంతెందుకు నా ఛానలే తీసుకుని, నా ఛానల్ ఏంటంటే డైలీ బ్లాగ్స్ అంట. అంటే నేను డైలీ ఏం చేస్తాను ఆ బ్లాగ్ కాబట్టి ఈ ఛానల్స్ కన్నా పర్టికులర్గా ఒక సెక్షన్ అంటే ఒక్కటే సెలెక్ట్ చేసుకునే ఛానల్స్ అనే గ్రోత్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెడీ రీల్స్ కూడా చేస్తాను. నేను మన ఛానల్లో నేను డైలీ ఏం చేస్తాను వస్తాయి, నేను ఏమైనా పూజ వీడియోస్ చేస్తే వస్తాయి, నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన వీడియోస్ చేస్తున్నాను, అందరికీ యూజ్ అయ్యే హెయిర్ స్టైల్స్ కానీ శారీ డ్రైవింగ్ సంబంధించినవి కానీ మళ్ళీ స్కిన్ కేర్కి హెయిర్ కేర్కి సంబంధించినవి నాకు తెలిసిన వాటికైతే నేను మ్యాక్సిమం షేర్ చేస్తాను. నాకు తెలియకపోయినా కానీ ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు కూడా అవి షేర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా నా త్రో ఎవరికైనా తెలియాలనే ఇంటెన్షన్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఒక కామెడీ రీల్ చేస్తాను, అది అందరికీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏంటి కామెడీ రీల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఈ హెయిర్ స్టైల్ కోసం చేసుకోరు కదా. ఇప్పుడు నా కామెడీ రీల్ని ఒక పర్సన్ అనేది ఒక బాయ్ అనే ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నేను హెయిర్ స్టైల్ అనేది ఆయన చూడలేరు కదా. సో అందువల్ల ఏంటంటే కొంచెం డైలీ బ్లాగ్స్ చేసేది కొంచెం హిట్ అయ్యేదాకా ఛానల్ అనేది కొంచెం స్లోగానే వెళ్తుంది. అలా కాకుండా ఓన్లీ ఒక ప్యాటర్నే ఫాలో అయితే మాత్రం మీకు చాలా ఈజీగా అయితే మీరు గ్రోత్ అవ్వచ్చు. అదొక ప్లస్ పాయింట్. మీరు అట్లా చూస్ చేసుకొని ఏది చేసినా కానీ ఒక వే అయితే చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీరు లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ రెండు అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. ఇలా అనమాట నా యూట్యూబ్ జర్నీ అయితే. ఇలా నేను ఫీల్ అయిన డేస్ ఉన్నాయి, హ్యాపీ ఫీల్ అయిన డేస్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది నేను అసలు ప్రాంక్ వీడియో చేసినప్పుడు అయితే నేను అసలు అంటే నార్మల్ నాకు చెప్తారు కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళంతా పాజిటివ్ వేలో చెప్తారు అలా అని చెప్పి. కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ నా ఫ్రెండ్స్ నన్ను పొగడటం కానీ నార్మల్గా చెప్తూ ఉంటారు తేజాను ఇలా అది ఇది అని. నాకు అప్పుడు అలా అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదా, వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి కొంతమంది చాలా వాటికి నచ్చుతున్నాయి, వాళ్ళ అంటే మా ఫ్రెండ్స్ చూశారు బాగా అనిపిస్తున్నాయి అని చెప్పినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే మనం ఒకటి చేసినప్పుడు బాగా నచ్చింది అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా అనమాట. ప్రతిదీ ఉంటుంది, గుడ్ బ్యాడ్ అన్నీ అయితే మిక్స్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో మీకు కూడా మీరు పెట్టాలనుకుంటే స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై ఎవ్రీవన్.